నమస్కారం. నేను మీ మణిభాస్కర్, దిల్షుఖ్నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము గత వీడియోలో షడ్బల ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఏ గ్రహం ఎక్కడ ఎలా ఉంటే కనుక మనకి ఎలాంటి ఫలితాలు అనేవి కలుగుతాయి అని చెప్పని, అంటే ఈ 6 బలాలని కూడా మనం పరిశీలించిన పిమ్మటే గ్రహం యొక్క ఫలితం అనేది మనకి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనము చెప్పవలసి ఉంటుంది. అలాగే రాశి చక్రము, భావచక్రము, అలాగే నవాంశ చక్రము, షోడశ వర్గ చక్రాలు పరిశీలన తర్వాత మాత్రమే మనము ఒక గ్రహం ఎలాంటి ఫలితం ఇవ్వబోతున్నది, అలాగే వచ్చిన వ్యక్తి ఏమి అడుగుతున్నాడు, తన గురించి అడుగుతున్నాడా, ధనం గురించి అడుగుతున్నాడా, అన్నదమ్ముల గురించా, ఇంటి గురించా, వాహనాల గురించా, సంతానం గురించా, అలాగే శత్రు రోగ రుణ స్థానాల గురించా, అంటే ఉద్యోగం తనలో తాను ఎంతవరకు ఉంటాడు, రోగాలు ఏమేమి రావచ్చు, కాంపిటేటివ్ స్పిరిట్, అలాగే అవతల వారి గురించి సప్తమం, వ్యాపారం గురించా, అలాగే భార్య లేక భర్త గురించి అడుగుతున్నారా, ఆయుర్దాయం అష్టమంలో ఉన్నాక ఆకస్మిక సంఘటనల గురించా, పితృభావం గురించా, దశమభావం వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించా, అలాగే ఏకాదశం లాభస్థానం గురించా, వ్యయస్థానం గురించా, వీటన్నిటినీ కూడా మనం పరిశీలించి భావంలో ఉన్న గ్రహము వాటికి ఉన్న షడ్బలాలని బట్టే మనము ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది. కాబట్టి మనము వివిధ గ్రహాలు షడ్బలాలు పొందినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విడివిడిగా రవి నుంచి శని వరకు మనము విడిగా చేసుకున్నట్టయితే ఒకంత ఇబ్బంది లేకుండా, క్లమ్జీనెస్ లేకుండా మనకి అర్థమవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనము రవి షడ్బల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, రవి షడ్బలాల్లో ఎన్ని బలాలు పొందినట్టయితే, ఏ బలం పొందినట్టయితే ఏ ఫలితాలు మనకి కలుగుతాయి అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రవి స్థానబలం కలవాడైతే అతని దశలో కృషి ఎంత చేసినట్టయితే, ఎంత పట్టుదలతో కృషితో చేసినట్టయితే అంత సంపాదించడానికి, మనము సాధించడానికి అవకాశం ఉంటుంది. గోవులు, భూమి, వాహనము, వస్త్రములు, సౌఖ్యము, రాజసన్మానాలు ఇక్కడ గవర్నమెంట్ మూలకంగా మనకి వచ్చేవి ఎక్కువగా ఉంటాయి. మనం చూడండి, గవర్నమెంట్ తరపు నుంచి సన్మానాలు, సినిమా వారికి లేదా నంది అవార్డులు, గవర్నమెంట్ నుంచి పురస్కారాలు, మెడల్స్ పొందుతూ ఉంటారు. కొంత అమౌంట్ లేదా జ్ఞాపికలు, అది చాలా గొప్పగా ఫీల్ అవుతూ చక్కగా మనం పెట్టుకుని డిస్ప్లే కూడా చెప్పుకుంటూ ఉంటాం, నాకు అది వచ్చిందండి, ఇది వచ్చిందండి అని చెప్పాలి. సో అంతేకాక వీరికి జనోపకారం చేయటం, బంధు సమాగమం, పుణ్యతీర్థ యాత్రలు చేయటము, అంటే పుణ్యతీర్థాల్లో స్నానం చేయటము, ఇలాంటి యాత్రలు చేయటము అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. చూసినా కూడా మనకి ఎంతో తేజస్సుతో ఉంటారు వారు. కాబట్టి చాలా ఉత్తమమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ స్థానబలం లేకపోతే దానికి వ్యతిరేకమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతే, ఇక్కడ బలహీనంగా ఉండటం, అనారోగ్యము, ధననాశనము, ఇబ్బందులు, ఏ పని చేయాలన్నా వెనక్కి రావటం, బంధు విరోధాలు, అలాగే స్థానచలనం, ఒకచోట ఉండకపోవటం, లేదా విదేశీ గమనం. ఇప్పుడంటే విదేశాల్లో ఉండటం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు, కానీ ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే బాధపడేవాడు. సొంత ఊరు విడిచి పక్క ఊరు వెళ్ళాలంటే బాధపడేవారు. అంటే అప్పట్లో కన్వీనియన్స్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఉన్న దాంట్లోనే అందరం కలిసి ఉందాం, అందరం తలో గంజో ఏదో ఒకటి తీసుకుందాం అనే ధోరణితో ఉండేవారు. సో ఇలాంటి ఇబ్బందులన్నీ, దుఃఖాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాగే దిగ్బలం కలిగిన రవి దశలో మనకి రవిగ్రహం దిగ్బలం చెందింది. దిగ్బలం ఎక్కడ చెందుతారు, రవి కుజులు మనకి దశమంలో దిగ్బలం పొందుతారు. ఎవరికైనా జన్మ లగ్నాత్తు దశమంలో ఉన్నట్టయితే రవి దిగ్బలం చెందారు అని చెప్తాం. లగ్నంలో మనం అంటే చాలాసార్లు చెప్పుకున్నామని మనం ముందుకు వెళ్ళిపోతున్నాము, అంటే వేరే గ్రహాలు వచ్చినప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. దశమంలో రవి దిగ్బలం అనేది పొందుతారు. ఆ దశలో మనకి ధనము, సౌఖ్యము, కీర్తి, లాభము కలుగుతుంది. అలాగే దిగ్బలం లేకపోయినట్టయితే కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. అందరికీ కూడా దశమంలో రవి ఉండాలని లేదు. ఒకవేళ దిగ్బలం ఆయన ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ స్థానం ఏదో నీచపడింది అనుకోండి, తులారాశిలో ఉన్నాడనుకోండి, అంత ఫలితాలు రావు మళ్ళీ. ఎందుకంటే బలం అక్కడ తక్కువ ఉంటుంది. ఇంకా దిగ్బలం అనేది మనకి చెందారు, ఆ ఫలితాలు వస్తాయి అని మనం చెప్పలేం. అలాంటివన్నీ కూడా మనము చూసి 1-2 సార్లు మనము చెప్పవలసి ఉంటుంది. అలాగే
కాలబలం కలిగిన రవిదశలో భూధన కృషి లాభములు ఉద్యోగ సిద్ధి రాజ సన్మానములు కూడా జరుగుతాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు అంటే మనము గవర్నమెంట్నే మనం తీసుకోవాలి. ఇదివరకు మనకి ఋషులు మహర్షులు చెప్పినప్పుడు రాజులు ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ రాజ సన్మానాలు రాజుల దగ్గర నుంచి కూడా అన్నీ కూడా ధన కనక వస్తు వాహన ఇవన్నీ కూడా ఉండటం అనేది రావటం అనేది జరిగింది. సో అలాగే నైసర్గిక బలం కలిగిన రవిదశలో అన్ని కార్యాలు కూడా అప్రయత్నంగా సిద్ధిస్తాయి. మనం అంటూ ఉంటాం, నేను పెద్దగా ప్రయత్నం చేయలేదండి కానీ ఆ పని అయిపోయింది. అంటే మా స్నేహితులు ఏదో చెప్పాడు చేశాడు వారు వీరు అలా సహకారాలు అందించారండి అంటారు. కొంతమంది మనం చూస్తే అసలు నేను ఇల్లు కడదామనే అనుకోలేదండి, ఏదో మొదలుపెట్టాను, నా స్నేహితుడు తీసుకుంటూ ఆ పక్కనే ఇల్లు ఉందిరా అన్నాడు, స్థలం ఉందిరా అన్నాడు, ఇలా తీసుకున్న 20-30 ఇచ్చాను, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో లోన్ ఎలా వచ్చిందో తెలియదు, ఇల్లు అయిపోయిందంట. సో ఇవన్నీ ఏంటంటే అప్రయత్నంగానే వారికి జరగటం సిద్ధించడం అనేది జరుగుతుంది. ఎందువల్ల అంటే ఆ రవి దశలో వారికి ఉన్న నైసర్గిక బలం కలిగిన ఆ రవి దశలో ఇలా మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ధన భూషణ వస్తు దేహ సౌఖ్యములు కూడా కలుగుతాయి. ఉన్నట్టుండి కొంతమందికి ఆరోగ్యం ఉన్నట్టుండి కుదుటపడుతుంది. మొన్న మధ్యనే క్యాన్సర్ వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతుంటే ఒకళ్ళు ఎవరో నార్త్ సైడ్ నుంచి ఏదో అది బంగారంతో చేస్తారట, ఆ వైద్యం తీసుకున్నారు మా దూర బంధువులు. అసలు ఉందో లేదో అనేదే లేకుండా అయిపోయింది, అంతా బయటపడ్డారు. కాస్త ఖర్చుతో కూడుకుంది, 1 కోటి రూపాయలు ఆ పైన ఖర్చు పెట్టారు, సరిగా తెలియదు. కానీ అట్లా మనకి ఆ తగ్గుదల కూడా ఉంటుంది. ఆ మహర్దశలో మనకి వీటికి అనుసంధానం చేసుకోవాలి. మనం 1-2 సార్లు జ్యోతిర్వైద్యం కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఏ దశ నడుస్తున్నది, దానికి తగ్గట్టుగా ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, మనము వైద్య పరీక్షలు చేయించుకోవద్దని హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు. జపమో దానమో హోమమో చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటే తగ్గిపోతుందని కాదు, అది చేసుకుంటూ దానికి అనుసంధానంగా మనకి ఏమి నడుస్తున్నదో దానికి మనం పరిహారం చేసుకున్నట్టయితే రెండూ కలిసి మనిషిని ఇబ్బంది పెట్టకుండా ముందుకు తీసుకెళ్తాయి అని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే చేష్టాబలం కలిగిన రవి దశలో శ్రమకు తగిన ఫలితము దక్కుట, అధిక సౌఖ్యము, రాజ సన్మానాలు, ఇక్కడ కూడా వాహనాలు వస్త్రాలు అన్నీ కూడా శుభమూలకంగా ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే దుష్టిబలయుక్తుడైన రవిదశలో అనుకోని రీతిగా లాభము, సకల సౌఖ్యాలు, వాహనాలు ఇవన్నీ కూడా గృహాలు ఇవన్నీ కూడా పొందుతాయి అని చెప్పని మనకి చెప్పడం జరుగుతోంది. అలాగే ఇక్కడ రవి తండ్రిని సూచిస్తుంది కాబట్టి తండ్రి తరపు వారితో సత్సంబంధాలు, గొడవలు ఏమీ లేకుండా ఏమైనా అటు నుంచి పిత్రార్జితం రావాల్సి ఉంటే అవి రావటం, ఎప్పటి నుంచో కోర్టు గొడవల్లో ఉన్నాయనుకోండి అవన్నీ ఆగిపోయి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సాల్వ్ అవటం, అవన్నీ రావటం, తండ్రి వైపు వారి నుంచి ఇబ్బందులు అన్నీ కూడా తొలుగుతాయి. అదే ఇక్కడ స్థానబలం లేదు, మనకి ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే, రవి సరిగా లేరు, జాతకంలో పాడైపోయారు అంటే ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. వారితో గొడవలు, తగాదాలు, కోర్టు కేసుల్లో ఉండటం, ఈవెన్ తండ్రితోనే కొంత ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. మనకి శనికి రవికి ఉన్నట్టుగానే ఇక్కడ ఇంట్లోనే తండ్రి అంటే కొడుక్కి పడదు, కొడుకు అంటే తండ్రికి పడదు. ఈ రకమైన ఇబ్బందులు అనేవి వీరికి జాతకంలో ఉంటాయి అని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.